దగ్గరకు వస్తాను. జనసేన సుజాత గారు ప్రజలకు ఇచ్చాం మాట్లాడతారు. సార్. అవినీతి ఎక్కడ జరుగుతుందంటే డైరెక్ట్ అకౌంట్ లో ప్రజల రైట్, అకౌంట్ మళ్ళీ మీ లో దగ్గరకు వస్తా లక్ష్మణరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు వారు మాట్లాడింది విన్నారు కదా, ఏంటంటే లక్ష్మణరావు గారు అనేది ఓకే, అవినీతి జరిగింది, చర్యలేవి, అరెస్టులేవి, 100 రోజులు, ఇంకో 10 రోజులు పోతే 100 రోజులు సద్దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీరు అధికారంలోకి రాకముందు ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు ఏమైంది? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకు అందరికీ శుభోదయం అండి. మన లక్ష్మణరావు గారు చాలా ఉత్సాహంగా ఉన్నట్టుంది వారి నాయకులందరినీ జైల్లో చూడటానికి. అండ్ తినబోతూ రుచి ఎందుకండి, కంగారు పడకండి. మీ ప్రభుత్వం పెట్టినట్టు అక్రమ కేసులు అన్యాయంగా ఎవరి మీద అయితే కక్ష సాధించాలనుకున్నారో వాళ్ళ మీద ఏదో ఒక కేసులు పెట్టేసి, ఎస్సీ ఎస్టీల మీదే, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి అలాగా అక్రమంగా అన్యాయంగా జైల్లోకి తోసేసి తర్వాత కోర్టు తోటి మొట్టికాయలు తిని మళ్ళీ తప్పైపోయిందని వాళ్ళని బయటకు వదిలేటట్టు లేదండి కూటమి ప్రభుత్వం. చాలా పక్కాగా అన్ని వ్యూహంతో, అలాగే అంటే అన్ని రకాలుగా వారి గురించి ఆరా తీసి ఆధారాలు సేకరించి మేము పక్కాగానే వెళ్తున్నాం. కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్ గా ప్రతి వాళ్ళ మీద అన్ని ప్రూఫ్లతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తారు, కంగారు పడకండి. అలాగే మద్యపాన నిషేధం గురించి పాపం లక్ష్మణరావు గారు చాలా ఆవేశపడి అరుస్తూ చెప్తున్నారు. అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవండి. మీరు గమనించాలి, గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మద్యం 5 స్టార్ హోటల్ కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పి పరిపాలనలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటండి, కొత్త మద్య పాలసీలో ఓల్డ్ బ్రాండ్స్ మొత్తం తీసేశారు. డిస్టిలరీస్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఉన్నవే, మేము కొత్తగా తీసుకురాలేదు అంటున్నారు. కరెక్టే, కానీ డిస్టిలరీస్ ఓనర్స్ అందరినీ బెదిరించి, ఎక్సైజ్ శాఖ అధికారులతో బెదిరింపులకు పాల్పడి బలవంతంగా లాక్కుని, అలాగే వాళ్ళ మీద కేసులు వేస్తామని, భారీ ఎత్తున పెనాల్టీలు వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులు మొత్తం అన్ని డిస్టిలరీస్ ఆక్రమించుకుని కొత్త బ్రాండ్స్ తీసుకుని వచ్చారు. అలాగే ఎక్కడో ఐఆర్సిటిసి అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డి గారిని తీసుకుని వచ్చి ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి చేయడం ద్వారా, అంటే అక్కడ మద్యం డిస్టిలరీస్ వాళ్ళ మనుషులే, ఇక్కడ బెవరేజెస్ ఎండి కూడా వాసుదేవరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషే. అంటే క్రైమ్ ని ఒక సెంట్రలైజ్ చేసేసి మొత్తం మద్యానికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారండి. గతంలో చూసుకుంటే వాళ్ళు మనం మద్యం షాపుల కోసం బిడ్డింగ్ వేసేవారు. హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరు వేస్తారో వాళ్ళకి ఆప్షన్ లో ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా సొంత మనుషులకు కట్టబెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం వచ్చేసి హోల్సేల్ వ్యాపారం చూసుకునేది, రిటైల్ వచ్చేసి బయట వ్యాపారులకు ఇచ్చేసేవారు, బయట థర్డ్ పార్టీకి. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వమే రిటైల్ షాపుల మీద అమ్మకాలు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకుని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తల్లో మాత్రం బాగా ప్రజలను నమ్మించడానికి బాగా ప్రయత్నం చేశారండి. షాపులు తగ్గించామన్నారు, టైమింగ్ తగ్గించామన్నారు, ఒక వ్యక్తికి 3 బాటిల్సే అన్నారు. ప్రజలు నిజానికి నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ తర్వాత రిటైల్ షాపులకి కావాల్సినంత స్టాక్, బెల్ట్ షాపులకి కావాల్సినంత స్టాక్ అందించడమే కాకుండా వీళ్ళు కొత్త బ్రాండ్స్ వాళ్ళు మద్యంలో వచ్చిన ఆదాయాన్ని ఇష్టారీతిన, అంటే అప్పులు తెచ్చేసుకున్న మీరు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారండి. మద్యం మీద సంపాదించే ఆదాయం చెక్ చేసుకోండి ఒకసారి. సార్ మ్యూట్ లో లేదండి, మ్యూట్ లో లేదండి. ఓకే ఓకే, మాట్లాడండి. రాబోయే 25 సంవత్సరాలకు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని అప్పులు తెచ్చేసుకున్నారు. అంటే సార్ గతంలో 5 సంవత్సరాల్లో 1,28,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయి సార్. దాంట్లో అంటే దేశం మొత్తం డిజిటలైజ్ అయిపోయి డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న ఈ తరుణంలో చాలా అసభ్యం, అంటే ఏమంటారు, చట్టాలని తుంగలో తొక్కేసి ఏమాత్రం భయం లేకుండా, జవాబుదారీతనం లేకుండా 99,412 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి సార్. కేవలం 616 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అది కూడా చివరి ఎన్నికలు వచ్చే ముందులో పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ ప్రభుత్వం దిగిపోతే చూపించుకోవడానికి లెక్కల్లో ఏదో ఒకటి ఉండాలి అని హడావిడిగా లాస్ట్ లో తీసుకొచ్చారు సార్ డిజిటల్ పేమెంట్లు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్లు తీసుకుంటున్న ఈ రోజుల్లో మీరు క్యాష్ పేమెంట్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి?
మీరు నేరుగా మీ అకౌంట్ లోనే డబ్బులు పంపించేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మరి సంక్షేమ పథకాల విషయంలో చూపించినప్పుడు మరి మద్యం విషయంలో ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు, ఓన్లీ క్యాష్ పేమెంట్లు ఎందుకు పెట్టుకున్నారు? అటు డిస్టిలరీస్ లో తయారైన సార్ ఒక 10 కేసులు వైన్ తయారైతే కనుక కేవలం 8 కేసులకు మాత్రం వితౌట్ బిల్ వచ్చేస్తది, మిగిలిన 2 కేసులకి బిల్ చూపిస్తారు, అమ్మకాలు చూపిస్తారు. ఇక్కడ అమ్మకాలకి తయారీ దానికి ఏ మాత్రం పొంతన సరిపోలేదు. కాబట్టే కదా ఫైల్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోయి వాసుదేవరెడ్డి గారు కారులో ఫైల్స్ అన్ని ఎత్తుకోపోతూ కూడా CCTVలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా సార్ ఈ మద్యం విషయంలో పెద్ద ఎత్తున కొన్ని అరెస్టుని కోట్ల మీరు రూపాయలు ధృవీకరిస్తున్నారా? జరిగిందన్నది అరెస్టుని మాత్రం మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు జరిగింది. సుజాత గారు? మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అరెస్టుని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రాంతంలో విచారిస్తున్న వరకే మీకు సమాచారం ఉందా? లేదు సార్, అరెస్ట్ అయింది అన్నది నాకు కన్ఫర్మ్ గా నాకైతే తెలియదు సార్. వారి మీద అరెస్ట్ వారెంట్ అయితే అయ్యింది, ఆయన బెయిల్ కోసం